నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి తెలుగు రాష్ట్రాల పరిధిలోని 14 గ్రామాలు జలదిగ్బంధం వరద ముంపులో 2000 కుటుంబాలు జోరు వానలతో గోదావరి జిల్లాలను వణికిస్తున్న వరదలు ముందు జాగ్రత్త చర్యలపై ఏలూరు కలెక్టర్ ఎస్పీకి చంద్రబాబు ఆదేశాలు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ వినుకొండలో దారుణ హత్యపై పోలీసుల దర్యాప్తు వ్యక్తిగత కక్షలే కారణమని స్పష్టీకరణ రాజకీయ కోణమేమీ లేదని ఐజీ వెల్లడి అధ్యక్ష బరి నుంచి వైదొలగాలని బైడెన్పై పెరుగుతున్న ఒత్తిడి గెలిచే అవకాశం తగ్గినట్లు ఒబామా అంచనా గొంతు కలిపిన నాన్సీ పెలోసి శ్రీలంకతో టీ20 వన్డే సిరీస్లకు భారత జట్టు ప్రకటన కెప్టెన్లుగా సూర్యకుమార్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో వన్డేలకు పాండ్యా దూరం భారీ వర్షాలకు వరద పోటెత్తి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు 250 మీటర్ల పొడవున గండిపడింది ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 18.6 అడుగులు దాటడం 3 క్రస్ట్ గేట్లలో ఒకటి పనిచేయకపోవటం వల్ల గురువారం రాత్రి కట్ట తెగింది నీరు చుట్టుపక్కల గ్రామాల్ని చుట్టుముట్టింది ఫలితంగా 2 రాష్ట్రాల్లోని 14 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది విద్యుత్ సరఫరా లేకపోవడం సహా సెల్ ఫోన్ సిగ్నల్స్ లేక అక్కడి పరిస్థితిపై ఆందోళన నెలకొంది భారీ వర్షాలకు వరద పోటెత్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉన్న పెద్దవాగుకు గండిపడింది నీటి మట్టం భారీగా పెరగటం సహా క్రస్ట్ గేట్లలో ఒకటి తెరుచుకోకపోవటం వల్ల 250 మీటర్ల పొడవున కట్ట తెగిపోయింది ఒక్కసారిగా నీరు దిగువకు పోటెత్తగా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి కోయరంగాపురం కొత్తూరు రమణక్కపేట గ్రామాలను నీరు చుట్టుముట్టింది ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం ఒంటిబండ కోయమాదారం కొత్త పూచిరాల పాత పూచిరాల అల్లూరినగర్ సొందిగొల్లగూడెం వసంతవాడ గుళ్లవాయి వేలేరుపాడు గ్రామాలకు నీరు పోటెత్తింది కొన్ని గ్రామాల్లో ఇళ్లు వరదలో కొట్టుకుపోయాయి సహాయక చర్యలు చేపట్టేందుకు వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులు చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది వారంతా వేలేరుపాడులోనే ఉండిపోయారు దాదాపు 2000 కుటుంబాలు ఎవరి దారిన వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నట్లు తెలిసింది గురువారం ఉదయం నుంచి విద్యుత్తు సరఫరా కూడా లేకపోవడం వల్ల సెల్ ఫోన్లు పనిచేయడం లేదు ఫలితంగా ఆ గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది ఏపీలోని బుట్టాయిగూడెం మండలంలో పలు చెరువులు తెగటం వల్ల పెద్దవాగుకు భారీగా వరద నీరు చేరింది 2 గేట్ల నుంచి 35,000 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా ఇన్ఫ్లో అనూహ్యంగా 70,000 క్యూసెక్కులకు చేరింది మధ్యాహ్నం 3 గంటల నుంచి కట్టపై నుంచి వరద ప్రవహించింది ఏ క్షణమైనా ఆనకట్టకు గండి పడుతుందని అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అనుకున్నట్లే రాత్రి 7:45 గండిపడింది అశ్వారావుపేట మండలం నారాయణపురంలోని కట్టమైసమ్మ ఆలయం సమీపంలో 28 మంది వరదలో చిక్కుకోగా వారిలో వేలేరుపాడు వైద్యాధికారిణి అనూష ఉండటంతో ఆమె ఏలూరు కలెక్టర్ పోలవరం ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు అదే సమయంలో హైదరాబాద్ లో ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సమాచారం అందగా వెంటనే సీఎం కార్యదర్శి శేషాద్రి మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏపీసీఎస్ నీరబ్ కుమార్ తో మాట్లాడారు అధికారులు 2 హెలికాప్టర్లను అక్కడికి పంపగా 3 దఫాలుగా 22 మందిని నారాయణపురంలోని సురక్షిత ప్రాంతానికి చేర్చారు అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ పోలవరం ఎమ్మెల్యే బాలరాజు సహాయక చర్యలను పర్యవేక్షించారు బచ్చవారిగూడెం వంతెనపై చిక్కుకున్న మరో 6గురిని ఎన్డీఆర్ఎఫ్ బృందం పడవల ద్వారా బయటకు తీసుకొచ్చింది వరదలో 20 మేకలు 2 ఎద్దులు గల్లంతయ్యాయి కారు ఆటో 10 బైక్లు చిక్కుకున్నాయి వరద పెరుగుతుండటంతో వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లోని 12 గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది అవసరమైతే హెలికాప్టర్లు వాడాలని ప్రాణ నష్టం జరగకుండా చూడాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు
పెద్దవాగు ప్రాజెక్టు గండికి అధికారుల నిర్లక్ష్యమే కారణమనే సందేహాలు వ్యక్తమయ్యాయి. మొత్తం 3 గేట్లు ఉండగా 2 రోజుల క్రితమే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువైంది. భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ముందస్తుగా 3 గేట్లలో ఒక్కటి కూడా తెరవకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దవాగుకు గండిపడిన నేపథ్యంలో ప్రాణ నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని తెలంగాణ సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. విషయం తెలుసుకుని జిల్లా కలెక్టర్ జితేష్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. గండి పూడ్చేందుకు 20 కోట్ల వరకు ఖర్చవుతుందని జలవనరుల శాఖ డీఈ కృష్ణ తెలిపారు. గుమ్మడివెల్లి, కోయగూడెం, కొత్తూరు, గాజులపల్లి ప్రజలను పునరావాస శిబిరాల్లోకి తరలిస్తున్నట్లు కలెక్టర్ జితేష్ తెలిపారు. ప్రజల ప్రాణాలు అత్యంత ప్రధానమన్న సీఎస్ పరిసర గ్రామాల్లోని చెరువులు, కుంటలు తెగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జోరు వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉండగా నగరాలు, పట్టణాల్లోని వీధుల్లో వర్షపు నీరు నిలిచి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరి జిల్లాలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండగా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో జోరు వానలు పడుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంతో పాటు రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో వర్షాలు పడగా రాజమహేంద్రవరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వర్షపు నీరు పొంగి పొర్లింది. డ్రైనేజీ కాల్వలు పొంగి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో లోతట్టు ప్రాంతాల్ని వాననీరు ముంచెత్తింది. నిడదవోలులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ డిపోను వాననీరు ముంచెత్తింది. మంత్రి దుర్గేష్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి లోతట్టు ప్రాంతాల్లో మోటార్లతో నీరు తోడాలని అధికారుల్ని ఆదేశించారు. అల్లూరు జిల్లాలో గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరరామభద్రాపురం మండలం అన్నవరం వాగు పొంగి 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాంభద్రపురంలో గోదావరి వరద నీరు గ్రామంలోకి ప్రవేశించింది. ఏలూరు జిల్లాలో కొండవాగులు పొంగుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలంలోని పట్టెన్నపాలెం వద్ద జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జీలుగుమిల్లి మండలంలోని అశ్వరావుపేట వాగు పొంగడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. జీలుగుమిల్లి, రౌతుగూడెం, వంకావారిగూడెం, దర్భగూడెం, పూచికపాడు కాల్వలు రోడ్లపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాటి ఆకులగూడెం, రౌతుగూడెం వద్ద భారీగా వృక్షాలు నేలకొరిగాయి. వేలేరుపాడు మండలం కోయం ఆధారం వద్ద కారుతో పాటు కొట్టుకుపోయిన 5గురిని గ్రామస్తులు రక్షించారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటించారు. రహదారి కొట్టుకుపోయిన బురుగులంక రేవును ఆయన పరిశీలించారు. లంక గ్రామాల ప్రజల కోసం మరబోట్లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అమలాపురం రూరల్ పరిధిలోని ఐనాపురం ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం వర్షపు నీటితో నిండిపోయింది. ఏలూరు జిల్లా కలెక్టర్, ఎస్పీతో ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధరాత్రి ఫోన్లో మాట్లాడారు. వరద పరిస్థితిని పూర్తిస్థాయిలో పర్యవేక్షించారని ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్న సీఎం పంట నష్టాన్ని నివారించే చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి అవసరమున్న వారికి సహాయం చెయ్యాలని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో విజయవాడలో జోరు వానలు పడ్డాయి. నెల్లూరు జిల్లా అల్లూరు, ఇందుకూరుపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నెల్లూరులోనూ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అటు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోడంకి కూర్మనాథ్ తెలిపారు. 2-3 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఇవాళ రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. అటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సికింద్రాబాద్, బోయినపల్లి, ప్యాట్నీ సెంటర్, పారడైజ్, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మహదేవపూర్, కాళేశ్వరం మార్గంలో ఎడపల్లి వాగు ఉప్పొంగి లో లెవెల్ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది.
పల్నాడు జిల్లా వెనుకొండలో జరిగిన రషీద్ హత్యలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయిన రషీద్, నిందితుడు జిలానీ ఇద్దరు వైసీపీ కార్యకర్తలేనని తేలింది. 2 ఏళ్ల క్రితం జరిగిన గొడవలో తనపై అన్యాయంగా కేసు పెట్టి జైలుకు పంపారని రషీద్పై పగ పెంచుకున్న జిలానీ అదను చూసి నడి రోడ్డుపై నరికి చంపాడని పోలీసులు స్పష్టం చేశారు. 2022లో మొహరం రోజు పాత పశువుల ఆసుపత్రి సమీపంలో మద్యం తాగుతూ 2 వర్గాలు బీరు సీసాలతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో జిలానీ బీరు సీసాతో ఒకరిని పొడవగా అతనికి గాయాలయ్యాయి. దాడి తర్వాత కొందరి ప్రోద్బలంతో జిలానీ ఇంటిపై రషీద్ దాడికి పాల్పడ్డాడు. జిలానీ సోదరుడు కుటుంబ సభ్యుల్ని కొట్టి అక్కడే ఉన్న బుల్లెట్ బండిని తగులుబెట్టారు. దీనిపై జిలానీ ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. కానీ బీరు సీసాతో పొడిచాడని జిలానీపై హత్యాయత్నం కేసులో జైలుకు పంపారు. దీంతో రషీద్పై జిలానీ కక్ష పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణపై నమోదైన కేసుల్లో జిలానీ పేరును చేర్చారు. ఈ క్రమంలో జిలానీ బుధవారం రాత్రి వినుకొండలో మద్యం దుకాణం నుంచి రషీద్ బయటకు రాగానే కొబ్బరి బోండాల కత్తితో నడి రోడ్డుపై దారుణంగా నరికి చంపాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రషీద్ను 10 నిమిషాల తర్వాత పోలీసు జీపులో ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. హత్యకు పాల్పడిన జిలానీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ బైక్స్ ని కాల్చుకున్నటువంటి దాంట్లో ఈ కేసెస్ సంబంధించి ఒకరి మీద ఒకడు పెట్టుకోవడం జరిగింది. ఇంతకు ముందు డిసీజర్ తాలూకు ఫ్రంట్ తాలూకు బైక్ ని ఎక్యూజ్డ్ కాల్చడం, ఎక్యూజ్డ్ తాలూకు బైక్ ని డిసీజర్ కాల్చడం, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం, అలాగే ఆసిఫ్ అనేటువంటి వ్యక్తి ఇంటి మీదకి కూడా వెళ్లి దాడి చేయడం, ఇటువంటివన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ఈ కేసు ఒకరి మీద ఒకరు ఆ ద్వేషాన్ని పెంచుకుని ఇది చేయడం జరిగింది. ఆల్రెడీ మెయిన్ అక్యూజ్ ఎవరు ఉన్నారు, మన పోలీస్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళు కూడా మనం విచారిస్తున్నాను. అన్ని కోణాలతో మనం విచారిస్తాము. ఎవరెవరున్నా దానిలో పాల్గొన్నారు అందరి మీద కఠిన చర్య మనం తీసుకుంటాము. ఆల్ అక్యూజ్ విల్ బి గెట్ అరెస్టెడ్ వెరీ సూన్. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు సానుభూతి పరులను వేధించడాన్నే కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకుందని లేఖలో ఆరోపించారు. తక్షణమే శాంతి స్థాపన జరగాల్సిన అవసరం ఉందన్న ఆయన ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణ జరపాలని కోరారు. ఈ విషయాలను వివరించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని జగన్ ఇవాళ పరామర్శిస్తారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. అటు ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ప్రధానికి జగన్ లేఖ రాయడంపై హోంమంత్రి అనిత మండిపడ్డారు. గత 5 ఏళ్లలో జరిగిన నేరాలు, ఘోరాల గురించి ప్రధానికి లేఖ రాస్తే తాము సంతోషిస్తామని హితవు పలికారు. ఆ లెటర్స్ రాస్తూ కూడా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ బాబాయ్ హత్య గురించి, సునీత గారి పోరాటం గురించి, అట్ ద సేమ్ టైం మన డాక్టర్ సుధాకర్ గారి హత్య గురించి, జడ్జి రామకృష్ణ గారి మీద అఘాయిత్యాల గురించి ఇంకా పుస్తకాలు రాయొచ్చండి. వాటన్నిటి మీద కూడా ఒక నివేదిక ఇవ్వమనండి. నా హయాంలో ఇన్ని జరిగినాయి అని చెప్పి ఈ నివేదిక ఇవ్వమనండి. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. కొంచెం మాకు కూడా భారం తగ్గిద్ది. దయ్యాల వేదాల వల్ల ఇస్తున్నాయి అన్నట్టుగా ఆయన ఈరోజు క్రైమ్ గురించి లెటర్లు రాస్తున్నానంటే అంతే టైం అబ్బా, అంతే, మనం ఏం చేయలేం దాన్ని. పుంగనూరులో రైతులు, ప్రజలపై రాళ్లదాడి చేయించిన ఘనత ఎంపీ మిథున్ రెడ్డికే దక్కుతుందని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి 45 రోజులైనా పెద్దిరెడ్డి కుటుంబానికి అహంకారం తగ్గలేదని విమర్శించారు. గురువారం పొంగనూరు వెళ్లిన మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో మకాం వేయగా నేతిగుట్లపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ బాధితులతో కలిసి ఆందోళనకు దిగిన తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలతో పాటు పోలీసులు గాయపడ్డారు. వైసీపీ తీరుపై మండిపడిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి శాంతియుతంగా పాలన సాగించడం తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల దృష్టి మళ్లించడానికి రౌడీలతో దాడులు చేయించి పబ్బం గడుపుకోవటం మంచిది కాదని ఆయన హెచ్చరించారు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పాపాలను పసిగట్టి వాళ్ళు ఎవరి దగ్గర అయితే భూములు దోచుకున్నారో, ఎవరెవరికి బాకీ పడున్నారో, రైతులైతేనేం ప్రజలైతేనేం వారి దగ్గరికి వెళ్లి ప్రశ్నిస్తే రాళ్ల దాడి చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మిథున్ రెడ్డి అని మీరు చెప్తున్నా. పొంగునూరు అయితేనేం, తమ్మళ్లపల్లెలోనైతేనేం, రాజంపేట పరిధిలో ఎక్కడ చూసినా గలాటాలు చేసే సంస్కృతిని మానుకోకుండా ప్రభుత్వాలు మారినా కూడా అదే ధోరణిలో అదో అహంతో ఈ రోజు ప్రవర్తిస్తున్నారు ఆ కుటుంబం. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఎక్కడో అక్కడ గలాటాలు పెడితేనే మా ఉనికి ఉంటుందని పెద్దిరెడ్డి కుటుంబం చేస్తున్న ఈ పైశాచికం ఇప్పుడు కన్నా మానుకోవాలి. 4 రోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయిన నరసాపురం ఎంపీడీఓ మండవ వెంకటరమణారావు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. రమణారావు ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు ఏం చెప్పారు, ఆయన ఒత్తిడికి కారణాలేంటని ఎంపీడీఓ భార్య సునీతను అడిగి తెలుసుకున్నారు. కొద్ది రోజులుగా వెంకటరమణారావు తీవ్ర ఒత్తిడితో ఉన్నారని, ఉద్యోగ విషయాల్లో ఇబ్బంది పడ్డారని సునీత సీఎంకు చెప్పారు.
తర్వాత కుమారుడు సాయిరాంతో మాట్లాడిన ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడైనా ఏమైనా అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చారా అని అడిగారు. వెంకటరమణారావు కుటుంబాన్ని ఆదుకుంటామని, ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఘటనపై లోతైన దర్యాప్తు జరపాలని, ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ను చంద్రబాబు ఆదేశించారు. ఈ నెల 15న 2 ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వెంకటరమణారావు కంగారు పడ్డారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయా నంబర్లకు కొంత నగదు చెల్లించినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. ఆ నంబర్లు ఎవరివి, ఎంత చెల్లించారన్న దానిపై గోప్యత పాటిస్తున్నారు. తిరుపతి రాయల్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ వ్యాపారి శ్రీనివాస్ ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తి ఆయన కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో శ్రీనివాస్ తల్లి జయలక్ష్మి మృతి చెందగా కుమార్తెలు నియతి, ప్రేరణ గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. డ్రైవింగ్ స్కూల్కు వెళ్లిన శ్రీనివాస్ భార్య రక్ష, పెద్ద కుమార్తె ప్రేరణ ఇంటికి వచ్చే సమయానికి దుండగుడు ఇంట్లో ఉండటాన్ని గమనించారని ఎస్పీ సుబ్బారాయుడు చెప్పారు. చేతిలో కత్తి, అప్పటికే ఇంట్లో ఉన్న చిన్న కుమార్తె నియతి, శ్రీనివాస్ తల్లి జయలక్ష్మి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి కేకలు వేశారని వివరించారు. దుండగుడు బెదిరించడంతో పాటు వారిపై కూడా దాడికి పాల్పడి పారిపోయాడని వివరించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని, క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించామని తెలిపారు. ఆగస్టు 15 నాటికి 203 అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్లను గోదాములుగా, సచివాలయాలుగా, బ్లీచింగ్ నిల్వ కేంద్రాలుగా వాడుకున్నారని విమర్శించారు. క్యాంటీన్ల నిర్వహణకు టెండర్లు పిలిచామని చెప్పారు. గతంలో 5 రూపాయలకే భోజనం, టిఫిన్లు అందించామని, ఇప్పుడు కూడా అదే ధరలో అందిస్తామన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 106 మున్సిపాలిటీలు, 17 కార్పొరేషన్లలో మురుగు కాల్వల్లో పేరుకుపోయిన సిల్టు తీయమని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మురుగు కాల్వల్లో సిల్టు తీసేందుకు 106 మున్సిపాలిటీలకు 50 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రాబ్లమ్స్ పోవాలంటే ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ పైప్ లైన్స్ రావాలి. అమృత్ 1, అమృత్ 1 టైం అయిపోయింది, కానీ 100% పూర్తి చేయాలా. అమృత్ 2 అయితే అసలు ఆల్మోస్ట్ టేకప్ చేయాలా. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ వేయాలి. గత ప్రభుత్వం ఆ షేర్ ఇవ్వనందువల్ల ఆ వర్క్లన్నీ పూర్తిగా ఆగిపోయినాయి. వాటిలన్నిటిని రివైజ్ చేసి చేయడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల ప్రజలందరినీ కొద్దిగా ఓపికగా ఉంటే అవన్నీ చేసి మళ్ళా మున్సిపాలిటీస్ని గాడిలో పెట్టడం జరుగుతుంది. జనసేన పార్టీ ప్రభుత్వంలో ఉండాలన్న బలమైన ఆకాంక్షతోనే ప్రజలు ఓట్లు వేశారని ఆ పార్టీ పీఏసీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు. తెనాలిలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఓటు వేసిన ప్రజల నుంచి మాట రాకుండా పనిచేద్దామని నాయకులు, జన సైనికులకు ఉద్బోధించారు. ఈ సందర్భంగా తెనాలి మున్సిపాలిటీలో వైకాపాకు చెందిన పలువురు కౌన్సిలర్లు, వారి కుటుంబ సభ్యులు జనసేన పార్టీలో చేరారు. ప్రజలు ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూసి, జనసేన పార్టీ యొక్క పాత్ర చూసి, కలిసి ఉండాలి, ప్రభుత్వంలో వీళ్ళు ఉంటే ఇంకా మేలు జరుగుతుందనే నమ్మకంతో ప్రజలందరూ కూడా మనకి ఒక విశ్వాసంతో మనం ఓటేశారు. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. అదే మన బాధ్యత. కేవలం ఉపన్యాసాలకో, ప్రెస్ మీట్కో కాకుండా నిజాయితీగా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేద్దాం మనందరం కూడా. దానికోసం మీరు సిద్ధంగా ఉండాలి. ఎన్నికలప్పుడు కొన్ని వాగ్దానాలు చేశాం, ఆ మాటలు మనం నిలబెట్టుకోవాలి. మనం ఎక్కడ పొరపాటు చేయకూడదు. మనం విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. ఆ విలువలతో కూడిన రాజకీయాలు ఏంటంటే ఆ బాధ్యతతోటి మనం ఇంటింటికి వెళ్ళి సమస్య ఉన్నప్పుడు మనం పరిష్కారం చేయడానికి మనం చేయాలి. ఏపీలోని వివిధ యూనివర్సిటీలకు ప్రభుత్వం ఇన్ఛార్జి వీసీలను నియమించింది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి వి ఉమా, జేఎన్టీయూ గురజాడకు డి రాజ్యలక్ష్మిని నియమించింది. జేఎన్టీయూ కాకినాడకు కేవీఎస్జీ మురళీకృష్ణ, నన్నయ్య యూనివర్సిటీకి వై శ్రీనివాసరావును నియమించింది. విక్రమసింహపురి యూనివర్సిటీ ఇన్ఛార్జి వీసీగా ఎస్ విజయభాస్కర్రావు నియమితులయ్యారు. కృష్ణా యూనివర్సిటీకి ఆర్ శ్రీనివాసరావు, రాయలసీమ యూనివర్సిటీకి ఎన్టీకే నాయక్ను నియమించింది. ద్రవిడియన్ వర్సిటీకి ఎం దొరస్వామి, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి జి విశ్వనాథ కుమార్ను నియమించింది. ఆంధ్రకేసరి యూనివర్సిటీకి డివిఆర్ మూర్తి నియమితులయ్యారు. ఉర్దూ యూనివర్సిటీకి పఠాన్ షేక్ షావలీ ఖాన్ను ఇన్ఛార్జి వీసీగా నియమించింది. యోగి వేమన యూనివర్సిటీకి కె కృష్ణారెడ్డిని నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఇచ్చిన పిటిషన్లను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని స్పీకర్ను ఏ కోర్టు గడువు విధించజాలదని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అన్ని అంశాల్ని పరిశీలించి నిర్ణయం వెలువరించే అధికారం స్పీకర్కు ఉందని, స్పీకర్కు గడువు నిర్దేశించే అధికారం ఎవరికీ లేదని తేల్చి చెప్పింది. బీఆర్ఎస్ తరపున ఎన్నికై కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలంటూ బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ స్పీకర్కు పిటిషన్
పిటిషన్లు సమర్పించి వాటిని పరిశీలించడానికి గడువు ఇవ్వకుండానే ఆయా పార్టీల ఎమ్మెల్యేలు హైకోర్టుకు వచ్చారని తెలిపారు. పిటిషన్లపై విచారించడానికి కొంత గడువు అవసరమని పేర్కొన్నారు. స్పీకర్కు గడువు ఇచ్చే పరిధి హైకోర్టుకు లేదంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. గతంలోని ఈ తరహా పిటిషన్లలో స్పీకర్కు ఆదేశాలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిందని గుర్తు చేశారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలగాలని జో బైడెన్పై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే అనేక మంది సొంత పార్టీ నేతలు ఈ విషయాన్ని వెల్లడించగా తాజాగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయావకాశాలు తగ్గిపోయాయన్న ఒబామా పోటీపై పునరాలోచించుకోవాలని తన మిత్రులతో చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. అటు డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా బైడెన్పై నేరుగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ట్రంప్ను ఓడించలేరన్న విషయాన్ని ఎన్నికల సూచీలు వెల్లడిస్తున్నాయని ఆమె చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. బైడెన్ అధ్యక్ష రేసులో కొనసాగితే ప్రతినిధుల సభలో కూడా డెమోక్రాట్ల అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నెల 22 నుంచి జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 6 బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని లోక్సభ సచివాలయం బులెటిన్ ద్వారా వెల్లడించింది. ఈ నెల 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తర్వాత ఫైనాన్స్ బిల్లు 2024 సభ ముందుకు రానుంది. అనంతరం సభా కార్యకలాపాలు వాయిదా పడనున్నాయి. విపత్తు నిర్వహణ సవరణ బిల్లు, బాయిలర్స్ బిల్లు, భారతీయ వాయుయాన్ విధేయక్ 2024 బిల్లులు సభ ముందుకు రానున్నాయి. భారతీయ కాఫీ, రబ్బర్ పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన కాఫీ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్లు 2024, రబ్బర్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్లు 2024ను సభ ముందుంచి ఆమోదించనున్నారు. అటు పార్లమెంట్ ఎజెండాను నిర్ణయించే బీఎస్సీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఓం బిర్లా చైర్మన్ గా ఉన్న కమిటీలో భాజపా తరపున అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ తరపున గౌరవ్ గొగోయ్, తెలుగుదేశం తరపున లావు శ్రీకృష్ణ దేవరాయలు, టీఎంసీ తరపున సుదీప్ బందోపాధ్యాయ్, డీఎంకే తరపున దయానిధి మారన్ ఉన్నారు. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ల వైవాహిక బంధానికి తెరపడింది. తాము విడాకులు తీసుకోనున్నట్లు హార్దిక్, నటాషా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. నటాషా తన కుమారుడు అగత్యను తీసుకుని ఇటీవల ముంబై నుంచి సెర్బియా వెళ్లింది. బుధవారం వీరిద్దరూ ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇంతలోనే తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఇరువురు ప్రకటించారు. 4 ఏళ్లు కలిసి ఉన్న తర్వాత నటాషా తాను విడిపోవాలని నిర్ణయించుకున్నామని హార్దిక్ పాండ్యా తెలిపారు. కలిసి ఉండేందుకు తమ వంతుగా అన్ని విధాలుగా ప్రయత్నించామని వెల్లడించారు. విడిపోవాలన్న నిర్ణయం ఇద్దరికీ మేలు చేస్తుందని నమ్ముతున్నానని ఎక్స్లో పోస్ట్ చేశారు. కుమారుడు అగస్త్య బాధ్యతల్ని తల్లిదండ్రులుగా ఇద్దరం చూసుకుంటామని పేర్కొన్నారు. తమ గోప్యతను కాపాడాలని శ్రేయోభిలాషులు మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నామని పాండ్యా కోరాడు.